ఈ విధంగా చేయాలని చాలా బాగా చెప్పేవారు. ఈ 35 సంవత్సరాల కాలంలో ఒకే చోట పనిచేయడం అనేది చాలా మంచి విషయం. అది ఇంకోటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో నాకు తెలిసినంత వరకు నెంబర్ 1 వేర్ హౌస్ ఏదిరా అంటే శ్రీనివాస్ గారి పేరు చెప్పి విజయవాడ అని చెప్పేవారు. నేను ఆల్మోస్ట్ అనేది చాలా తిరిగాను. సౌత్ ఇండియాలో కూడా నేను తిరగడం జరిగింది. ఈ సౌత్ ఇండియాలో వేర్ హౌస్లో నెంబర్ 1 ఉన్నది ఏంటంటే విజయవాడ. దానికి కారణం కూడా మన శ్రీనివాస్ గారు అని చెప్పడం జరిగింది. సో ఈ ప్రమోషన్ నుంచి తప్పించుకున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రమోషన్లో అంటే తాతయ్య కాబోయి వాళ్ళ మనోళ్ళతో హ్యాపీగా మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఈ ఓరియంట్ వేర్ హౌస్లో ఈ ఇయర్ స్టార్టింగ్ January 2 నేను CNF మారడంతో లోడర్గా పిక్కర్గా జాయిన్ అయ్యాను. నేను డిగ్రీ చేశాను. అయితే స్టార్టింగ్ అయితే నేను ఇక్కడ లోడర్ పిక్కర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ అయితే నేనైతే మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చాలామంది చేస్తున్నారు. సార్ గురించి చెప్పారు, సార్ చాలా మంచి వాళ్ళు అని చెప్పి అన్నారు. అంటే మనం అంత పర్సనల్గా అప్పుడు నేను చూడలేదు. తర్వాత జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ ఒక 2 వీక్స్ అయ్యాక సార్ గురించి మాకు పర్సనల్గా అర్థమైంది. సార్ అంత సపోర్టివ్ అంటే ఈవెన్ ఇప్పుడు మనం ఒక 1 వీక్ లీవ్ తీసుకున్నామంటే బయట వేరే కంపెనీ ఎవరైనా సరే అసలు ఎక్స్క్యూజ్ చేయరు అసలు. కానీ వాళ్ళు పైన చెప్పినా సరే సార్ సపోర్టివ్ చేసి అమ్మ ఎలా చేయాలి సో వర్క్ గురించి అక్కడికి వచ్చాక కొంచెం అసలు ఈ ఫ్యాన్లు ఈ పికింగ్లు ఏమైందంటే ఒకటి బదులు ఇంకోటి తీసుకెళ్ళే వాళ్ళం. అమ్మ మీరు అలా కంగారు పడ మాకండి, చూసుకోండి, స్కానింగ్లు చేసుకోండి, చూసి మీరు కంగారు ఏమవుతుంది విషయంలో మీరు పికింగ్ ఇచ్చారు, మీరు పిక్ లిస్ట్ ఇచ్చారు, మీరు చూసుకోండి, కంగారు పడకుండా చిన్నగా నిదానంగా ఒకటి చేసుకున్నామని చెప్పి స్టార్టింగ్లో చాలా సపోర్టివ్గా చాలా వర్క్ చేసేవాళ్ళు. బండి అన్లోడింగ్ జరిగే లోడింగ్ దగ్గరికి మేము వచ్చేసరికి నాకు కొత్త, మాకు ఎలా లోడింగ్ అనేది తెలియదు. ఈవెన్ సారే కెమెరాస్లో చూసి బయటకు వచ్చి మరి అమ్మ ఇది ఇలా కాదు ఇలా వేయాలి, ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పి సార్ చాలా సపోర్టివ్గా ఈవెన్ కింద నుంచి కూడా మమ్మల్ని కూడా సార్తో పాటు అనుకొని సార్ మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. నేను ఇంకా అనుకున్నాను సార్ ఇంకొన్ని రోజులు ఉంటారేమో, సార్ అండర్లో నేను కొంచెం అప్పర్ స్టేజ్కి వెళ్తూ ఉండొచ్చు అని ఎంతో నేను అనుకున్నాను. కానీ ఒక్కసారిగా సార్ పోయిన మంత్ 12th అట్లా ఏంటో ఏం అర్థం కావట్లేదు, బీర్బాల్ చదివేస్తున్నారు. ఒకసారి ఏం అర్థం కాల, ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు అనగానే అబ్బా ఇది నిజం కాదు అని చెప్పి నేను మా బాబాయ్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సరే బయటకు వస్తే సార్ రిజైన్ చేసి అన్నారు. ఒకసారి షాక్, అసలు నాకేం అర్థం కాలేదు. ఏంటి సార్ అంటే టైం అయిపోతుందమ్మా ఇంకా రిజైన్ చేయాలి అంటే సార్ అసలు ఎప్పుడో నుంచి స్టార్టింగ్ నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ 35 years, నేను 19 years ఉన్నప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యాను, ఏంటి ఎలా జరిగేది, ఎక్కడెక్కడ స్టాక్ ఉంది, సార్ని ఏ అడిగినా సరే. ఇంకోటి సార్ని యూరెంట్ గురించి ఏమన్నా సరే విత్ A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్ దగ్గర. సార్ ఇది ఏంటి సార్ అంటే ఖచ్చితంగా దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్. ఇది ఎలా జరిగేదమ్మా, ఇది ఎలా ఉండేది సార్, ఆ ప్లాంట్ ఏంటంటే ఆ ప్లాంట్లో అలా హమాలి ఇష్యూ ఉండేది, ఇది ఉండేది మొత్తం పిన్ టు పిన్ అసలు ఓరియంట్ గురించి A to Z సార్ మొత్తం పూర్తి చదివేశారు. అలాగే మనకేమైనా డౌట్స్ ఉన్నా సరే వర్క్ పరంగా కానీ ఏ పరంగా కానీ సరే అమ్మా ఇలా చేయండి చాలా సపోర్టివ్ సార్. అసలు మాకు మమ్మల్ని కూడా మేము లోడర్స్ పిక్కర్స్ అయినా సరే మమ్మల్ని కూడా సార్తో పాటు స్టాఫ్ లాగా ఫీల్ అయ్యి మమ్మల్ని కూడా అలాగే ట్రీట్ చేసేవాళ్ళు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలు చెప్పారు మంచివాళ్ళు సార్ అని చెప్పి, ఇంత మంచివాళ్ళు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అసలు మమ్మల్ని. అందులోనూ అసలు మా లోడర్ పిక్కర్లో ఒక అతనికి ఒంట్లో బాగాలేదు, ఒక 1 month రెస్ట్ తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా ఏ కంపెనీ అయినా సరే ఎవరైనా సరే తీసేయమంటారు, ఏ మేనేజర్ ఉన్నా ఆయన స్థాయిలో ఎవరైనా సరే ఇంకా అమ్మ రెస్ట్ తీసుకోమ్మా అంటారు, మీకు మానేయమంటారు. కానీ సారు అతని ఫైనాన్షియల్ రీసెంట్గా మ్యారేజ్ అయింది, అతనికి ఇబ్బంది పడతాడు, అతనికి ఇంకో జాబ్ మళ్ళీ సెర్చ్ చేయడం కోసం ఇబ్బంది పడతాడు అని చెప్పి సారే సపోర్టివ్ ఉండి బ్యాక్ బోన్ అయ్యండి. సారే మళ్ళీ అతను తీసుకొని వర్క్ చెప్పుకొని అమ్మ జాగ్రత్త చేసుకొని చెప్పి అసలు నా లైఫ్లో ఇంకోసారి నేను చూడబడి ఇలాంటి మేనేజర్ గారిని నేను అదే అనుకుంటా ఉన్నాను ప్రతిసారి. సారీ సార్ మిస్ సార్. కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పోయిన మా పాప నా కోసం వచ్చారు, చాలా సంతోషం. ఇది యాక్చువల్గా
34 ఇయర్స్ ఎట్లా జరిగింది అంటే ఏమాత్రం నాకు ఒక రిగ్రెట్ కానీ ఏమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓరియంట్లో 34 ఇయర్స్ చేశాను అని అంటే ఏదో జస్ట్ అలా జరిగిపోయినట్టు అయిపోయింది అన్నమాట. ఇది 1990లో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ జాబ్ మాట నాకు. నేను వేరే చోట ఎక్కడా జాబ్ చేయలేదు. ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్, మేబీ లాస్ట్ అనుకోవచ్చేమో, ఈ ఓరియంటే జాబ్ మాట. ఈ అసలు 34 ఇయర్స్ ఒకే దాంట్లో ఎందుకు స్టిక్ అయి ఉన్నామంటే ఒకే ఒక కారణం ఏంటి అని అంటే, అప్పుడు ఓరియంట్లో ఉన్న హైరాకీలో ఉన్న మార్కెటింగ్ మేనేజర్ కానీ పెద్ద పెద్దోళ్ళు కానీ అసలు వాళ్ళు చూపించే కన్సర్న్ అంటే ప్రేమ, ఒక ఎంప్లాయీని ఒక ఎంప్లాయీ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసేవాళ్ళు అన్నమాట. ఎంత కన్సర్న్గా ఉండేవాళ్ళు అంటే, అరే మన లైఫ్ టైము వీళ్ళతో మనం ట్రావెల్ చేస్తే మనం ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు ఉంటుంది అన్న ఒక భావన కలిగించారు. సో ఆ భావనే నా 34 ఇయర్స్ జర్నీకి పునాది మాట. ఇప్పుడు ఉన్న కంపెనీస్లో అంటే నేను అనకూడదు, అలాంటి మనుషులు ఉన్నారా అంటే లేరనే చెప్పొచ్చు నేను. ఎందుకంటే ఓరియంట్లోనే చాలా చేంజెస్ చూశాను నేను. ఒక పేరు మారటమే కాదు, మనుషులు మారటం, పాలసీలు మారటం, వ్యక్తులతో ఆ పాలసీలతో పాటు వ్యక్తుల మాటలు కూడా మారిపోవడం, ఇట్లా అనేకమైనవి జరిగినాయి. కానీ ఆ 34 ఇయర్స్ ఒకే కంపెనీలో చేశాను అని అంటే కేకే దాస్గుప్తా గారని, పటోడియా ఫ్యామిలీస్ అని కానీ, తర్వాత త్యాగరాజన్ గారని చెప్పి ఇలాంటి వాళ్ళ వ్యక్తులందరి ప్రభావం నా మీద ఉంది. వాళ్ళ మంచితనం, వాళ్ళు చూపించినటువంటి ఆదరణ ఈ ఓరియంట్కి స్టిక్ ఆన్ అయ్యేటట్టు చేసింది. తర్వాత ఇంత 34 ఇయర్స్ ఇట్లా చేశాను అని అంటే దాని వెనక పిల్లర్స్ అంటే మనం ఒక మంచి పెద్ద బిల్డింగ్ కట్టాలంటే బేస్ కరెక్ట్గా ఉండాలి. ఆ బేస్ పిల్లర్సే నా స్ట్రెంగ్త్ ఈ టీం అంతా కూడా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక టాస్క్ ఇచ్చి మనం చెయ్యాలి అని అంటే, సార్ ఇది వద్దా, చేద్దామా వద్దా అనే రకాలు కాదు, అలాగే సార్ చేద్దాం సార్ అనే రకాలు. అందుకని నాకు అసలు నేను ఎన్నో మీటింగుల్లో ఎప్పుడైనా సరే నా కాన్ఫరెన్స్లో చెప్పేటప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అని చెప్తాను. ఎందుకనంటే అంత మంచి టీం మాట. ఏదన్నా ఒక ఎంత కష్టమైందైనా సరే, ఒకవేళ నైట్లు ఉండాలన్నా సరే ఉంటాం, కానీ లేదు ఉండను కాను చెయ్యను అన్న మాట ఏ ఒక్కరి నోటెంబడి నుంచి రాదు మాట. సో ఇంత సక్సెస్ఫుల్ క్యారియర్ వెనక మాత్రం ఆ పిల్లర్స్ అంత స్ట్రాంగ్గా ఉండబట్టే నేను ఇన్ని సంవత్సరాలు ఇలా నిలబడ్డాను. ఆ కారణం మాట. సో వీళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ వెంకటేష్, ఉదయ్, ప్రసాద్, అందరికీ, సత్యనారాయణ, అందరికీ పేరు పేరున, సురేంద్ర, అసలు వీళ్ళంతా చాలా బలం మాట నాకు. సురేంద్ర అంటే అసలు ఇక స్పేర్స్ గురించి చూసుకునే పని లేదు. ఇక ఆయన ఒక పెద్ద స్ట్రాంగ్ పిల్లర్, ఆయన కూడా, సురేంద్ర కూడా. అట్లాగా నాయక్ గురించి చెప్పే పని లేదు, మీ అందరికీ తెలిసింది. సత్యనారాయణ డిస్పాచెస్ కింగ్. అట్లా ప్రతి ఒక్కరు మిగిలిన టీం అంతా కూడా. సో నాకు ఇంతటి అనుభవాన్ని ఇంత 34 ఇయర్స్ చేసుకునేదాకా నన్ను చేసినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, అలాగే మా అమ్మగారు ఎంత ఆ టైంలో నేను క్యారేజీ కట్టుకునేటప్పుడు కానీ, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఆమె తెల్లారి, అప్పుడు మ్యారేజ్ కాకముందే మాట, మ్యారేజ్ కాకముందే తెల్లారి లేచి క్యారేజీ కట్టి అసలు చాలా ప్రోత్సాహంగా ఉండేది. మా ఫాదర్ కూడా అట్లాగే మా మిస్సెస్ 35 మా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఓరియంట్లో మాట. ఏమో పాపం తెల్లారి ఎర్లీ మార్నింగ్ లేచి క్యారేజీలు కానీ, లేకపోతే నైట్ వస్తే పాపం అర్ధరాత్రి మేలుకొని 2ంటికి 3ంటికి నా కోసం మేలుకొని తలుపులు తీస్తాం. ఎందుకంటే నైట్ అంతా మేము మంత్ ఎండ్ ఇదివరకు బాగా ఉండేదండి. మంత్ ఎండ్ అంటే ఇదివరకు 2 o'clock అట్లాగే వచ్చేవాడిని. కుక్కలు ఎంబడబడతా ఉండేవి. చాలాసార్లు యాక్సిడెంట్లు జరిగినాయి కుక్కల్ని నైట్ టైం వస్తూ ఉంటుంటే. అట్లాగే ఓపికతో ఉండి మా పిల్లలు వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Compare and share a couple of experiences. Oh, great. Great opportunity. First of all, congratulations. Thank you, sir. Thank you very much. So only the short journey with the span of 12 months నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో, ఐ హ్యావ్ అనలైజ్డ్ ఇన్ దిస్ 12 months maintenance of the warehouse. He is the inspiration to every company, any company, any person. That I was analyzing. And he deserves all the things. What he said, good team, management support. So we are also expecting the same thing from our bosses also. So he deserves it.
Today, once again, I wish you all the best. So, I request Prabhakar garu to come here and share his experience. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్గా నేను కంప్లీట్ ఆల్మోస్ట్ 10 months కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్. ఈ 20 years ఎక్స్పీరియన్స్లో వేరియస్ కంపెనీలు చేశాను, కానీ డిపోలో అంటే నేను ఒక పని చెప్తే ఆ పని ప్రొలాంగ్ అవ్వడం, అంటే 2 hours 3 hours 4 hours దానికి ఒక స్టార్ట్ టైం లేదు. కానీ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి చెప్తే అది వితిన్ స్పాన్ ఆఫ్ 1 hour, హాఫ్ అన్ అవర్లో కూడా వర్క్ అవ్వడం అనేది చాలా ఈజీ థింగ్ అది. ప్లస్ ఫైనాన్షియల్ కూడా మాకు మెయిల్ ఇస్తారు, ఎందుకంటే వేర్ హౌస్ క్లీనింగ్ అని చెప్పేసి ఎవ్రీ 6 monthsకి 3 monthsకి ప్రతి దాంట్లోని 4 days 5 days పడుతుంది. ఇక్కడ ఓన్లీ 1 day హాఫ్ డే మ్యాక్స్. వాళ్ళు వచ్చి కూర్చుంటారు, జస్ట్ క్లీన్ చేస్తారు అన్నీ అవుతుంది. ఇదంతా ఏంటంటే ఒక సిస్టమాటిక్ వేలో ఈయన ఒక వెళ్ళడం, వాళ్ళ టీంని మోటివేట్ చేసి సేమ్ థింగ్స్లో చేయడం. నాకు ఏదైనా ఆప్షన్ కావాలని వాళ్ళకి ఫోన్ చేస్తే ఫస్ట్ శ్రీనివాస్ గారు కాల్ చేయండి, ఆయన చెప్తే మేము చేస్తాం. సో ఏదైనా డీవియేట్ అవ్వదు. యాక్చువల్గా చాలా వరకు డీవియేట్ అవుతాయి, కానీ ఇక్కడ మాత్రం డీవియేట్ అవ్వదు. సో వెరీ వెల్ డన్ ముందే సార్ యాక్చువల్లీ. సో నెవర్ సీన్ ఇన్ ఎవరీ కంపెనీ. Thank you. Request Rayudu garu to come here and share his experience. నా జర్నీ వచ్చిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, హైదరాబాద్ నుంచి, తర్వాత నా టూర్ నుంచి కూడా శ్రీధర్ గారు, ప్రభాకర్ గారు, రాయుడు గారు, మనోజ్ గారు, అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో ఇంత దూరం నుంచి కూడా జయదీప్, సంతోష్ ఎక్కడో హైదరాబాద్ నుంచి లీవ్ పెట్టి మరీ వచ్చారు. Knife cut చేస్తున్నారు.